హలో ఎవ్రీవన్, నేను మీ నవనీత. వెల్కమ్ టు అవర్ ఛానల్ కుకింగ్ పాట్. ఈరోజు మన ఛానల్లో అలసందలతో కర్రీ చేసుకుందామండి. వీటినే బెబ్బర్లు అని కూడా అంటారు. ఇవి ఈ విధంగా ఉంటాయి, నేను చూపిస్తున్నాను ఇక్కడ. ఫస్ట్ వీటిని ఒక బౌల్లోకి తీసుకొని శుభ్రం చేసుకొని ఇలా కుక్కర్లో వేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించాలండి. ఒక 75% అలా ఉడికితే సరిపోతుంది. ఈ విధంగా ఒకటి ఇలా మెత్తగా ప్రెస్ చేసి చూస్తే తెలిసిపోతుంది మనకి. కొంచెం పలుకుగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి. తర్వాత ఇందులోకి 1 కప్పు పచ్చిమిర్చి పేస్ట్ వేస్తున్నాను నేను. తర్వాత ఇందులోకి 1 కప్పు గడ్డి నువ్వుల పొడి వేస్తున్నాను ఇక్కడ నేను. తర్వాత ఇందులోకి నేను ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. తర్వాత ఇందులో అలాగే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ మన టేస్ట్కి సరిపడా చూసి వేసుకోవాలి. అదేవిధంగా ఇందులోకి 1 కప్పు ఆనియన్స్ కాస్త మందంగా తరిగి ఈ విధంగా వేసేసుకోవాలి. ఇందులోకి 1 కప్పు టమాటో, చిన్న సైజ్ టమాటో కూడా కొంచెం మందంగా తరిగి వేయాలి. ఇవన్నీ ఇప్పుడు ఒకసారి స్పూన్తో ఈ విధంగా కలిపి మరలా కుక్కర్ స్టవ్ పైన పెట్టేసేయాలండి, మూత పెట్టేసి. అదేంటంటే ఒక 1 విజిల్ వస్తే సరిపోతుంది. ఆ తర్వాత ఇలా కడాయిలో ఆయిల్ పెట్టేసి పోపు దినుసులు వేసి పోపు పెట్టేసుకోవాలి. ఇందులోకి నేను ఇందాక ఉడికించిన మిశ్రమం ఏదైతే ఉందో అది ఇందులోకి వేసేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాలు అలా మరగనివ్వాలి. ఇదేంటంటే ఇలా బబుల్స్ వస్తున్నప్పుడు కొంచెం కొత్తిమీర సన్నం తరిగి పెట్టుకొని ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, దీంతో ఇక్కడ బొబ్బర్ల కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిన కర్రీని మనం ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదండి, కింద కొన్ని అలసందలు వేసి దానిపైన సర్వింగ్ బౌల్ పెట్టేసి ఈ విధంగా నేను ఇందులోకి షిఫ్ట్ చేసేస్తున్నాను కర్రీ మొత్తము. ఈ కర్రీలో బెబ్బర్ల ప్లేస్లో మనము పెసళ్ళు, ఉలవలు, ఇంకేవైనా మనకు కావాల్సినవి వేసుకొని ఈ విధంగా కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది. దీన్ని జొన్న రొట్టెతో వేడివేడిగా తింటే ఇంకా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఈ కర్రీని జొన్న రొట్టెతో ఏ విధంగా తింటే బాగుంటుందో నేను ఇక్కడ చూపిస్తానండి. ఇవి నా దగ్గర మిగిలిపోయిన జొన్న రొట్టె ముక్కలు. ఇదేంటంటే వేడి జొన్న రొట్టె కూడా చేసుకొని తినొచ్చు. కాకపోతే నేను ఈ విధంగా మిగిలిపోయిన ముక్కలతో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ విధంగా కాస్త చిన్నగా ముక్కలు చేసి వేసేసేయాలి. రొట్టెలు మొత్తము మనకు కన్సిస్టెన్సీ చూసుకొని వేసుకోవాలి. కర్రీ కూడా ఈ విధంగా వేసిన తర్వాత కాస్త బరకగా ఒకసారి మిక్సీని అలా ఆడించేస్తే కొంచెం రఫ్గా ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం రఫ్గా వచ్చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే మన ఓట్స్ ఏ విధంగా ఉంటాయో ఆ సైజు వరకు గ్రైండ్ చేసుకోవాలి మిక్సీలో. పైన ఏవైనా పెద్ద ముక్కలు ఉంటే ఈ విధంగా నేను వీటిని కూడా కాస్త చిన్న ముక్కలుగా చేస్తున్నాను. మరీ చిన్నగా పౌడర్ లాగా చేయరాదు. తర్వాత స్టవ్ పైన ఈ విధంగా మనం ఇందాక చేసిన కర్రీని కొంచెం నేను అందులోనే మిగిలించాను. అందులోకి 1 గ్లాస్ వాటర్ వేసేసి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న జొన్న రొట్టె ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి ఇందులో వేసేసి ఒకసారి ఇలా కలిపి దీనిపైన మూత పెట్టేసి కాస్త ఆవిరిలో ఉడకనివ్వాలండి. స్టవ్ చాలా సిమ్లో పెట్టాలి. కొంచెం ఒక 5 to 10 మినిట్స్లో అయిపోతుంది. ఇక్కడ చూసారు కదండి, ఈ విధంగా కొంచెం ఇలా కాస్త ముద్ద రూపంలో రాగానే స్టవ్ ఆఫ్ చేయాలండి. అంతే. తర్వాత ఇంకా దీన్ని నేను ఒక బౌల్లోకి ఈ విధంగా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొంచెం డెకరేటివ్గా ఈ విధంగా ప్లేట్లోకి సర్వ్ చేశాను. దీనిపైన ఒక 1/2 లెమన్ ఇలా స్క్వీజ్ చేసుకొని పక్కన ఇదే కర్రీ కొంచెం వేసుకొని దాంతో తింటే రాగి సంకటి మాదిరిగా జొన్న సంకటి చాలా బాగుంటుంది. హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి పిల్లలకి ఇవ్వచ్చు, పెద్దలైనా తినచ్చు. ఇలా జొన్న రొట్టె తినడం ఇష్టం లేని వాళ్ళకు చేసి పెట్టినా చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే ఇది చాలా ఈజీ, సింపుల్, అన్నిటికంటే మించి చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. అంతేనండి, జొన్న రొట్టెతో చేసిన ఉప్మా రెడీ అయిపోయింది. ఈ బెబ్బర్ల కర్రీ రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి. ఏంటంటే అన్నంలోకి ఈ విధంగా కర్రీ వేసుకొని కలుపుకొని తింటూ ఉంటే అక్కడక్కడ పంట కింద బెబ్బర్లు తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ రొటీన్గా కాకుండా ఈ విధంగా బెబ్బర్లతో చేసిన కర్రీ చేసుకోండి. మార్నింగ్ జొన్న రొట్టెతో జొన్న ఉప్మా చేసుకోవచ్చు. అదే కర్రీని లంచ్లోకి, మధ్యాహ్నం అన్నంలోకి తినొచ్చండి. ఒకే కర్రీ చేసుకుంటే 2 విధాలుగా యూజ్ అవుతుంది మనకి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.